నిన్న 5వ మ్యాచ్ సందర్భంగా జీటీ మరియు పీబీకేఎస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పీబీకేఎస్ గుజరాత్ టైటన్స్ మీద ఒక మంచి విక్టరీ సాధించింది. 11 పరుగుల తేడాతో జీటీని ఓడించింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 97 రన్స్ కొట్టాడు. అతను వికెట్ కోల్పోకుండా కేవలం 42 బంతుల్లోనే. అతనితో పాటు శశాంక్ సింగ్ కూడా 44 పరుగులు కొట్టాడు కేవలం 16 బంతుల్లో. వీళ్ళిద్దరితో పాటు ఓపెనర్ గా ఆడిన ప్రియాంష్ ఆర్య 47 పరుగులు కొట్టాడు 23 బంతుల్లోనే. ఇక జీటీ బౌలింగ్ లో సాయి కిషోర్ బౌలింగ్ మంచిగా వేశాడు. 3 వికెట్లు తీసి 7.5 ఎకానమీతోనే బౌలింగ్ చేశాడు. అలాగే సుదర్శన్ బ్యాటింగ్ మాత్రం మంచిగా చేశాడు. కేవలం 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇక టాస్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ గెలుచుకున్నారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో పీబీకేఎస్ ఓపెనర్స్ బరిలోకి దిగారు. ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంష్ ఆర్య. డేంజరస్ బ్యాట్స్మెన్ ప్రభు సిమ్రన్ సింగ్ ని రబాడా వేసిన 4వ ఓవర్ ఫస్ట్ బాల్ కి తన పెవిలియన్ వైపు పంపాడు. ఇక నెక్స్ట్ అయ్యర్ తో కలిసి ప్రియాంష్ ఆర్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. కేవలం 21 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. దీంతో పవర్ ప్లే లో వీళ్ళు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 73 పరుగులు చేశాడు. ఇలా ఆడుతున్న క్రమంలో రషీద్ ఖాన్ తను వేసిన బౌలింగ్ లో ప్రియాంష్ వికెట్ ని తీశాడు. దీనివల్ల కొంచెం బ్యాటింగ్ లో తడబడతారు అనుకున్నారు, కానీ పీవీకేఎస్ వాళ్ళు ఏమాత్రం తడపడలేదు. నెక్స్ట్ వచ్చిన స్టాయినిస్ మరియు అయ్యర్ కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కేవలం 28 బంతుల్లోనే 57 పరుగులు చేశారు. ఈ మధ్యలో ఒక సాడ్ థింగ్ కూడా పీబీకేఎస్ కు తగిలింది. మ్యాక్స్వెల్ డక్అవుట్ గా వెనుతిరిగాడు, కానీ ఒరిజినల్ గా అతను అవుట్ కాదు. ఎందుకంటే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఎల్బిడబ్ల్యూ అవుట్ గా ఇచ్చారు, కానీ వాళ్ళు రివ్యూ తీసుకోలేదు. కానీ థర్డ్ ఎంపైర్ రివ్యూ తీసుకొని ఉండుంటే వాళ్ళు బాల్ ట్రాకింగ్ చెక్ చేస్తుంటే వికెట్ మిస్సింగ్ అని వచ్చింది. థర్డ్ ఎంపైర్ దాన్ని చెక్ చేశాడు. దానివల్ల వీళ్ళు మ్యాక్స్వెల్ అవుట్ అనుకొని తనంతట తానే వెళ్ళిపోయాడు పెవిలియన్. వీళ్ళు రివ్యూ తీసుకొని ఉంటే ఖచ్చితంగా మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ లో ఎంతో కొంత స్కోర్ సాధించి పీబీకేఎస్ కి ఇంకొంచెం మరింత స్కోర్ ని సాధించి పెట్టేవాడు. నెక్స్ట్ అయ్యర్ అండ్ శశాంక్ సింగ్ కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పారు. డెత్ ఓవర్స్ లో వీరిద్దరు చెత్త కొట్టేశారు. 28 బంతుల్లోనే 81 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేశాడు విత్ 230 స్ట్రైక్ రేట్. అలాగే శశాంక్ సింగ్ కూడా హార్డ్ హిట్టింగ్ చేశాడు. డెత్ ఓవర్స్ లో కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు, అది కూడా 275 స్ట్రైక్ రేట్ తో. ఇక గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే అందరూ బౌలర్స్ ఎక్స్పెన్సివ్ గానే ప్రూవ్ అయ్యారు, ఒక్క సాయి కిషోర్ తప్ప. సాయి కిషోర్ 3 వికెట్లు తీశాడు. అలాగే రషీద్ ఖాన్ అండ్ రబాడా చెరో వికెట్ తీశారు. జీటీ బౌలర్స్ డెత్ ఓవర్స్ లో ఫుల్ గా ఫెయిల్ అయిపోయారు. ఇక సెకండ్ ఇన్నింగ్ విషయానికి వస్తే జీటీ తరపున సాయి సుదర్శన్ అండ్ శుభ్మాన్ గిల్ ఓపెనర్స్ గా బరిలోకి దిగారు. వీళ్ళిద్దరు కలిసి పవర్ ప్లే లో ఒక చక్కటి ఆరంభాన్ని అందించారు గుజరాత్ టైటన్స్ కి. కేవలం 35 బంతుల్లోనే 61 పరుగులు చేశారు. సో వీళ్ళ పవర్ ప్లే స్కోర్ ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు సాధించింది. పవర్ ప్లే లోని చివరి ఓవర్ లో మ్యాక్స్వెల్ వేసిన ఒక బంతికి గిల్ భారీ షాట్ యత్నించి తన వికెట్ ని కోల్పోయాడు. నెక్స్ట్ సాయి సుదర్శన్ కలిసి బట్లర్ తో ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. అది కూడా కేవలం 40 బంతుల్లోనే 84 పరుగులు సాధించారు. సాయి సుదర్శన్ అవుట్ అయిన వెంటనే రూథర్ఫోర్డ్ తో కలిపి మళ్ళా బట్లర్ ఒక చక్కటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. కేవలం 33 బంతుల్లో 54 పరుగులు చేశాడు. బట్ ఇది మాత్రం కొంచెం స్లోగా వచ్చింది. ఇక డెత్ ఓవర్స్ లో చూసుకుంటే ఫుల్ హై టెన్షన్. బట్ చివరి ఓవర్ వేసిన హర్షదీప్ ఒక బ్రిలియన్ రన్అట్ తో రాహుల్ తెవాతియాని అవుట్ చేశాడు. అతనితో పాటు రూథర్ఫోర్డ్ ని కూడా పెవిలియన్ కి పంపాడు. దీంతో పీబీకేఎస్ 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ పై ఒక చక్కటి విజయాన్ని సాధించింది. ఇక పీబీకేఎస్ బౌలింగ్ విషయానికి వస్తే అందరూ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. దాదాపు అందరూ అబోవ్ 9 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఇందులో హర్షదీప్ 2 వికెట్లు తీశాడు. అతనితో పాటు మార్కో ఎన్సన్ అండ్ మ్యాక్స్వెల్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో చక్కగా ఆడి ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ తో పోరాడిన శ్రేయస్ అయ్యర్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.